హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సో ఈ టీంకి కోహ్లీ ఆల్మోస్ట్ ఎప్పుడైతే టీం స్టార్ట్ అయిందో, ఎప్పుడైతే ఐపీఎల్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఒకే టీంలో ఉన్నాడు కన్సిస్టెన్సీగా. ఈవెన్ ఆ మేనేజ్మెంట్ కూడా వదలలేకపోతుంది అనమాట. సో అలాంటి ప్లేయర్ కాబట్టి సో కెప్టెన్సీ ఈసారి ఎవరు చేస్తారు అని చెప్పి చాలా పెద్ద డౌట్ అయితే ట్రెండింగ్ అవుతుంది ప్రజెంట్. ఎందుకంటే ఇప్పుడు ఎంతవరకు కూడా ఫాఫ్ డూప్లెసిస్ బాగానే చేశాడు కెప్టెన్సీ, పర్వాలేదు. అలా డిఫికల్ట్ మ్యాచెస్ కూడా ఓడిపోతారు అనే మ్యాచ్లు కూడా మంచిగా డిసిషన్ తీసుకొని మంచిగా కెప్టెన్సీ చేసి విన్ చేయించిన మూమెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ 2025 ఐపీఎల్లో కోహ్లీ కెప్టెన్ ఉంటాడా అని చెప్పి చాలామందికి డౌట్ ఉందన్నమాట. సో దాని తాలూకు ఒక క్లారిటీ అయితే నేను నిర్వహిస్తాను. ఎందుకంటే ప్రజెంట్ కోహ్లీకి అంటే తనకి కెప్టెన్సీ తీసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే ఇండియన్ టీం కెప్టెన్సీనే ఆయన నెట్వర్క్లో తీసుకునేవాడు. సో అట్లీస్ట్ T20లో వదిలేశాడు, బట్ వన్డేల్లో కానీ లేకపోతే ఎక్కడో ఒక దగ్గర టెస్ట్లో కానీ ఏదో ఒక టైంలో తీసుకునేవాడు. బట్ ఆయనకి ఏంటి అంటే ఇప్పుడు ప్రజెంట్ ఫ్రీడమ్, అంటే ఒక ప్రెజర్ని తీసుకోకుండా ఒక ఫ్రీగా ఆడాలి, టీంకి ఎక్కువ అంటే వీలైనంత ఎక్కువ స్కోర్ని నేను కంట్రిబ్యూట్ చేయాలి అనేది చెప్పి ఒక మైండ్ సెట్తో ఆయన ఉన్నాడు అనమాట. ఆల్మోస్ట్ 4-5 సంవత్సరాల నుంచి అదే మైండ్ సెట్తో ఉన్నాడు. సో మనం కూడా చూస్తున్నాం. సో కెప్టెన్సీ వరకు కూడా ఒకలా ఆడాడు, కెప్టెన్సీ అయిపోయిన తర్వాత ఇంకా అగ్రెసివ్గా ఇంకా కొంచెం ఫోకస్డ్గా ఆడుతున్నాడు అనమాట. సో ఆ ప్రెజర్ అనేది ఇప్పుడు మెయిన్ బ్యాట్స్మెన్, ఇప్పుడు బెంగళూరు ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నా చాలాసార్లు అప్పుడైతే డెవిలియర్స్ మీద డిపెండ్ అయ్యేవారు. సో ఆ తర్వాత క్రమేణా కోహ్లీ మీద డిపెండ్ అవుతున్నారు అనమాట. సో ఇప్పటికీ అదే కంటిన్యూ అవుతుంది. సో అదేమైనా మార్చాలి అంటే కెప్టెన్సీ కోహ్లీకి ఇవ్వకూడదు అనమాట. సో ఇస్తే మాత్రం ఆ ప్రెజర్ ఇంకా ఎక్కువయ్యి అది టీం మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఈవెన్ కెప్టెన్సీ ఆప్షన్స్ కూడా మనకు బాగానే ఉన్నాయి ఇప్పుడు మనం బెంగళూరు టీంలో చూసుకుంటే. సో ఏంటి అంటే ఇది ఒక్కసారి డిసిషన్ తీసుకుంటే అది మినిమం 3 నుంచి 4 సంవత్సరాలు అయితే కంటిన్యూ అవ్వాలి. సో ఆ లెవెల్లో మనం చూసుకుంటే ఫస్ట్ మనం కన్సిడర్ చేయాల్సింది, ఈవెన్ చాలామందికి డౌట్ ఈయన చేయగలడా లేదా అని చెప్పి, రజత్ పటిదార్కి కెప్టెన్సీ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి గైస్. ఎందుకు అంటే ఇండియన్ ప్లేయర్ ఫస్ట్ థింగ్, సెకండ్ థింగ్ వచ్చేసి ఇండియన్ పిచ్చెస్ మీద చాలా ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట ఆయనకి. సో అఫ్కోర్స్ అతను ఒక జూనియర్ బట్ తనకి ఏంటి అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి, అట్లీస్ట్ 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ అనేది టైం తీసుకుంటాడు అనమాట. సో ఆల్రెడీ అంతకుముందు కొన్ని రంజీ మ్యాచ్లకి దానికి ఆయన కెప్టెన్సీ చేసిన అనుభవం అయితే ఉందన్నమాట. సో అదే అనుభవంతో ఇప్పుడు ఆర్సీబీ టీంని లీడ్ చేయగలరా లేదా అని చెప్పి ఒక డౌట్ అయితే ఉంది. అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. సో కన్ఫర్మ్ అయినంత వరకు మనం వెయిట్ చేయాలి. ఇంకొక కెప్టెన్సీ ఆప్షన్ వచ్చేసి ఫిల్ సాల్ట్ అని చెప్పి అనుకుంటున్నారు. ఎందుకంటే ఒక ఇంగ్లాండ్ ప్లేయర్, ఇంటర్నేషనల్ ప్లేయర్ కాబట్టి ఆఫ్టర్ కోహ్లీ అంత ఎక్స్పీరియన్స్ అంత అగ్రెసివ్గా ఉండే ప్లేయర్ అనమాట. సో ఫిల్ సాల్ట్ పేరు కూడా కన్సిడరేషన్లో ఉంది, లివింగ్స్టోన్ పేరు కూడా కన్సిడరేషన్లో ఉందన్నమాట. ఎందుకంటే అతను ఒక ఆల్రౌండర్, ఏ ఫీల్డ్ సెటప్ ఉండాలి, అలాగే బ్యాటింగ్ ఏ టైంలో ఎవరిని దించాలి, ఎవరిని ముందు పంపించాలి, సో ఇవన్నీ కూడా అతనికి కూడా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉందన్నమాట. సో వీళ్ళందరూ కూడా వరల్డ్ కప్లు ఇవన్నీ ఆడి ఉన్నారు కాబట్టి సో వీళ్ళకి ఇద్దామా అని చెప్పి కూడా ఒక కన్సిడరేషన్ అయితే ఉందన్నమాట. సో రిమైనింగ్ ఈ నలుగురు తప్పించి ఇంకెవ్వరూ కూడా కెప్టెన్సీకి అర్హులు కాదు అని చెప్పి చాలామంది అయితే భావిస్తున్నారు. సో మీకు ఎవరు ఆర్సీబీ కెప్టెన్ అయితే బాగుంటుందో కింద ఒకసారి చెప్పండి. సో థ్యాంక్ యూ గైస్.